ఈ కనుమల్ల భీంభూమి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు వీరి చైతన్యానికి అంబేద్కర్ని ఈ ఊరు ఈ గ్రామ ప్రజలకి ఆయన జీవితం ఆశయం లక్ష్యాలని పరిచయం చేయాలని ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి మాకు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఈ టూర్ లేదు. అయినా ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అయినా కూడా మా ప్రజలకి ఈరోజు అందరూ వస్తారు అని మమ్మల్ని ఇక్కడికి రప్పించినటువంటి అంబేద్కర్ వాదులు, అభిమానులు, ఇక్కడ ఉన్నటువంటి యూత్, ఉద్యోగస్తులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జై భీములు తెలియజేస్తున్నాం. ఈ భీంభూమి గ్రామ ప్రజలు వారి చైతన్యం మమ్మల్ని ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి రిసీవ్ చేసుకునేటువంటి పద్ధతి మా కళాకారుల్ని ముగ్ధుల్ని చేసింది. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కళా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రామిక వర్గానికి అందరికీ హృదయపూర్వక జయభీములు తెలియజేస్తా ఉన్నాం. మేము 2016 ఏప్రిల్ 14న ఆయన ఆ మహనీయుని యొక్క 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 2 లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒకటి, ఆయన కొందరి వాడిగా మనం పాలకులు ప్రచారం చేస్తున్న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనిషి అక్కడే ఆయన ఫోటో పెట్టడం ఇది సరైనది కాదు. ఆయన ఈ దేశంలో కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం ఫైనాన్స్ రంగంలో రిజర్వ్ బ్యాంకు రూపకల్పనలో, ఇరిగేషన్లో ఎంతో చేశారు ఆయన. ఈ దేశం ఈరోజు సర్వతోముఖాభివృద్ధితో ముందుకు పోతుంది అంటే, ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఈనాటి మనువాదులు వాళ్ళ పాలనలోకి తీసుకురాకుండా ఒక అద్భుతమైనటువంటి, ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహనీయుడు ఆయన. ఇది చెప్పాలని మా లక్ష్యం. మా రెండో లక్ష్యం, ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల యుగంలో చదవటం పూర్తిగా బంద్ అయిపోయింది మన పిల్లలకి, యూత్కి. ఈనాటి విద్యార్థులకి, యువకులకి ఆయన జీవితం, ఆశయం, లక్ష్యాల పట్ల రేఖామాత్రంగా ఆయన అవగాహన కలిగించాలని ఈ 2 లక్ష్యాలతో 2016 ఏప్రిల్ 14న ప్రారంభమైనటువంటి మా ప్రయాణం నాటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి కాపికా మాధవరావు గారు, మాజీ చీఫ్ సెక్రటరీ, ఎగ్జోటిక్ ఈవెంట్ అధినేత కేకే రాజా గారు, మన ఐఏఎస్ ఐపీఎస్ ఫోరం కన్వీనర్గా ఉన్న సిద్ధోజీరావు గారు, సంఘం శరణం గచ్ఛామి దీని రచన కె దేవేంద్ర, సంగీతం కర్ణాటక ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ క్రీస్తుశేషులు ఇస్మాయిల్ గోనాల్ గారు, తెలుగు ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్, దర్శకత్వం శివప్రసాద్ తూము, నాటకం సంఘం శరణం గచ్ఛామి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రియమైన ప్రేక్షక మహాశైలారా, దళిత బహుజన బాంధవుడు, మన ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ
ఇంకొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి తిలకించండి. అంబేద్కర్ ఊరేగాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమవ్వాలి. వాడవాడ అంబేద్కర్ ఊరేగాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమవ్వాలి. ప్రతి గంటలో ఆడిపోని రూపమవ్వాలి. జగజా గజ్జన కరి గజ్జన కరి గజ్జన కరి జగజా గజ్జన కరి గజ్జన కరి గజ్జన కరి జగజా గజ్జన కరి గజ్జన కరి గజ్జన కరి జగజా గజ్జన కరి గజ్జన కరి గజ్జన కరి. అంబేద్కర్ గర్జనలా ఉరుములు మాదిర్రా వాచటిగా పలికించే దరువులో వినిపిస్తాయి. అంబేద్కర్ గర్జనలా ఉరుములు మాడప్పుల నాదాలు నవ భారత వేదాలు. మాడప్పుల నాదాలు నవ భారత వేదాలు బాదుకుంటాయి మన ధర్మవాదాలు. జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్ ఇచ్చాడు, అంటరానితనం పైన పోరాటం చేశాడు. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్ ఇచ్చాడు, అంటరానితనం పైన పోరాటం చేశాడు. ఎక్కడో అక్కడ పదవులు ఇప్పించాడు. ఎక్కడో అక్కడ పదవులు ఇప్పించాడు. తానెంతో పోరాడి పదవులాడి ఇచ్చాడు. జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి. నృత్యాన్ని మధ్యలో ఆపినందుకు కళాకారులు మన్నించాలి. సభను ప్రారంభించుకుందాం. ముందుగా మన పట్టణ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారిని ఈ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరో ముఖ్య అతిథి ప్రముఖ సీనియర్ నాయకులు శ్రీ రాజారెడ్డి గారిని, సీనియర్ రాజకీయ నాయకులు నవీన్ చౌదరి గారిని, జేఏసీ నాయకులు మహేంద్ర గారిని, ప్రముఖ ప్రతిపక్ష నాయకులు లక్ష్మణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. కిషన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కిషన్ రావు గారి మంత్రి గారు కూడా వచ్చేశారు. వెంటనే అధ్యక్షుల వారు సభను ప్రారంభిస్తారు. సభకు నమస్కారం. ఈ రోజు ఈ సభకు నేను అధ్యక్షత వహించటం నేను చేసుకున్న సుకృతం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు కన్వీనర్ గా నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి మాన్యులు శ్రీ కిషన్ రావు గారు 4 మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. వర్ధిల్లాలి మంత్రి కిషన్ రావు గారు. వర్ధిల్లాలి మంత్రి కిషన్ రావు గారు. అందరికీ నమస్కారం. ఇది మాటలు చెప్పుకునే సమయం కాదు. దేశంలో సమస్యలు పరిష్కరించడానికి
ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు. నేను 2 మాటలు మాట్లాడుతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి, మరి అప్పుడే బాగుపడతాం. 1, ఆయన రాజ్యాంగం రాశారు. 2, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరపున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్, రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. దశాబ్దాలుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేమిటి, అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్లు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్, తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్, తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. నరాల సత్తువ వరాల వానకు విషాదరాగపు సువర్ణ వీణ, అణగారిన చేతుల పిడికిళ్లకు శక్తిని ఇచ్చే స్ఫూర్తుల వాన. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్, తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. పుట్టాడన్నా 14వ వాడు తెలివిలో విన్నా, సూర్యుడై చదువుల్లో వెలిగాడన్నా. అనుక్షణం అవమానం అణచివేత వెంట, యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్, తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. మటిలో పిల్లల మధ్యన అంతరాల తోట, అంటరాని వాడంటూ సూటిపోటి మాట, సరసన కూర్చోనివ్వక పిల్లలేడిపిస్తే
చూస్తే గురువులు సైతం తనను తేడాగా చూస్తే అంబేద్కర్ అనే గురువు అండగా ఉన్నాడు. అతని ప్రేమతో భీమ్రావ్ అంబేద్కర్ అయినాడు. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస సరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. కష్టాలన్నీ వేధిస్తున్న చదువు పైన ధ్యాస. అవమానాల జాతికి అండగా నిలవాలని ఆశ. మనసున్న మా రాజులందరూ చేశారు సాయం. మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. రమాబాయితో అయింది అంబేద్కర్ పెళ్లి. అండగా ఉన్నది తుది కంట మహాతల్లి. అండగా ఉన్నది తుది కంట మహాతల్లి. నువ్వు చనిపోయావు అన్న సంగతి తలుపుకు వచ్చినప్పుడల్లా దుఃఖం ఆగడం లేదు. మన కుటుంబం కోసం, ముఖ్యంగా నా కోసం నువ్వు పడ్డ కష్టం నన్ను కలిచివేస్తోంది. తిన్నావో తినలేదు, కంటి నిండా నిద్రపోయావో లేదు. ఉన్న ఒక్క దీపం దగ్గర నేను చదువుతుంటే నన్నే చూస్తూ ఎన్ని రాత్రులు గడిపావో. నా ఆరోగ్యం బాగోలేక 1 సంవత్సరం డిగ్రీ చదువు ఆగిపోతే ఎంత తల్లడిల్లిపోయావు. పెద్దలు కేలుస్కర్ గారి మాట సాయంతో బరోడా మహారాజు షాయోజీరావు గైక్వాడ్ గారు ఉపకార వేతనం ఇచ్చినప్పుడు నీ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయిన క్షణాలు ఎలా నేను మర్చిపోగలను? నాకు బిఏ పట్టా వచ్చినప్పుడు నీ కళ్ళ నుంచి రాలిన కన్నీటి బొట్లు ఇప్పటికీ నాకు గుర్తుంటాయి నాన్న. నీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్లో నీకేదైనా కొందామని దిగినప్పుడు నీ ఆలోచనలో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయమే తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నా. నా కోసమే కదా ఊపిరి బిగబట్టి ప్రాణులను నిలుపుకున్నా. నీ త్యాగమే నా ఊపిరి, నా ప్రాణం. నీకిచ్చిన ఏ వాగ్దానం మరచిపోను నాన్న, మరచిపోను. అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస సరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. చదువెంత చదివిన గాని ఆరని మోహం, అమెరికా వెళ్ళాలని తనకు తీరని దాహం. బరోడా మహారాజు సాయంతో అయ్యాడు పయనం. ఎంఏ సాధించిన గాని తీరలేదు పంతం. ఎంఏ సాధించిన గాని తీరలేదు పంతం. అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి పిహెచ్డి. లండన్లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి పిహెచ్డి. లండన్లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. లండన్లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే.
రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. సెక్రటరీ కొలువు హోదా చూస్తే ఎంతో ఘనం, మిలిటరీ సెక్రటరీ కొలువు హోదా చూస్తే ఎంతో ఘనం. కుల విద్వేషం నిండిన వారిని అడుగడుగు ఎంతో హీనం. దాహానికి నీళ్ళివ్వరు, దస్త్రాలు ముఖాన వేస్తారు. దాహానికి నీళ్ళివ్వరు, దస్త్రాలు ముఖాన వేస్తారు. పలకరింపుల స్థానంలో చీత్కారాలు చీదరింపులు, పలకరింపుల స్థానంలో చీత్కారాలు చీదరింపులు. అంబేద్కర్ తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. పెద్దగా ఊరున్నా ఉండే గూడు కరువు, సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. ఎంత పెద్దగా ఊరున్నా ఉండే గూడు కరువు, సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. పెట్టే తేడా విసిరేశారు, కులం పేరుతో నిందించారు. బాగా చదివిన పండితుణ్ణి బజారులోకి నెట్టేశారు. అణుచుకున్నాడు అంబేద్కర్ ఉబికే కన్నీళ్ళు, కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నేళ్ళు, కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నాళ్ళు. అమానుషం మనుషులు చేసిన దురాగతం, మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం. ఎంత చెప్పినా తరగనిది గుండెల మంట ఆరనిది, ఎంత చెప్పినా తరగనిది గుండెల మంట ఆరనిది. కన్నీళ్ళే మాటలుగా సాగే పాట, వెలివేతలతో నవిసిన బ్రతుకులు ప్రతి చోట. మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం, మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం. ములకు తాటాకు కట్టి మెడలు ముంత వేలాడేసి, కాలికి చెప్పులు లేవు ఒంటికి అంగి లేదు, కుక్కల్లాగా పందుల్లాగా విలువలేని బ్రతుకులు. అగ్రకులం వాళ్లకు పీడితులంటే పశువులు. శాస్త్రాలు ధర్మాలు దేవుడు చెప్పాడంటూ హీనమైన పనులన్నీ పంచముల పరమంటూ. మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం, మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం. మాట మాటకు నోటి తీటతో మనసుకు గాయాలు, కాలం కాచి అంకతో చేస్తారు దౌర్జన్యాలు.
స్వాముల కామానికి దేవుని బహుమానాలు. చదువు సంధ్యలు వారు మనకు చేశారు దూరం. మతం పేరుతో ఆధిపత్యమే మను ధర్మాధారం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు నాలుగు వర్ణాల పేరుతో సాగింది మత దోపిడీ. బానిసల కన్న ఇంకా బానిసలు పంచములు. పేరుకు ప్రాణం ఉన్న శవం కన్నా హీనులు. వంచనతో పంచములకు చేశారు ద్రోహం. చరిత్ర మొత్తం నిండింది అభాగ్యుల రక్తం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. పని సులభం కోసం పుట్టాయి కదా వృత్తులు. మను ధర్మం చేసింది కులం పేరుతో శాశ్వతం. ముందే తెలియదుగా పుట్టే కులము ఎవ్వడికి. అందరిలా పుట్టిన గాని అణిచివేత ఎందులకి. పాపం పుణ్యం జన్మగత జన్మ అంతా మోసం. మనలను అణిచి పెట్టేందుకు స్వర్గం నరకం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. అధ్యయనం పగలూరే లండన్లో సాగింది. తిన్నాడో తినలేదో కును కన్నది మరిచాడు. చదువే సర్వస్వంగా చదువే తన లక్ష్యంగా. 2 ఏళ్ళు 3 డిగ్రీలు బాగా చదివేశాడు. ఎన్ని కన్నీళ్లు తాగాడో ఎంతగా క్షోభించాడో. కుల సమస్యాంతం కోసం భారతదేశం వచ్చేదాకా. కుల సమస్యాంతం కోసం భారతదేశం వచ్చేదాకా. డాక్టర్ గారు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారులేమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసారు. అమ్మా, వాళ్ళు వచ్చినప్పుడు నేను రాసిచ్చిన మందులన్నీ వేశారా? వేశాం డాక్టర్. మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తర్వాత మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒళ్ళు తెలియనంతగా జ్వరం. మూలిగి ఓపిక కూడా లేక అలా పడి ఉన్నాడు. రండి చూద్దురుగానే. పోస్ట్